హాయ్ అండి, పిస్తా షెల్స్తో సింపుల్ డిఐవై చూపిస్తున్నాను. కొన్ని పిస్తా షెల్స్ అలాగే ఇయర్ బడ్స్ని తీసుకున్నాను. ఇయర్ బడ్స్కి గమ్ పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిస్తా షెల్స్ని అపోజిట్ డైరెక్షన్లో స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఇలా మనకు నచ్చినన్ని ఫ్లవర్ స్టిక్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పింక్ కలర్ని తీసుకొని ఈ ఫ్లవర్స్ అన్నింటికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోవాలి. నా దగ్గర కలర్ లేదు కాబట్టి నేను నెయిల్ పాలిష్ని అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ స్టిక్స్ వైట్గా ఉన్నాయి కదా, అక్కడ గ్రీన్ కలర్ అయితే పెట్టేస్తున్నాను కలర్ పెన్సిల్తో. మీ దగ్గర కలర్ ఉంటే కలర్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయిన నెయిల్ పాలిష్ బాటిల్ని తీసుకొని దానిపైన ఇంకొక బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ని అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత అయితే చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫ్లవర్ స్టిక్స్ని రెడీ చేసుకున్నాం కదా, వాటిని ఇందులో పెట్టేసుకోవాలి. ఇక్కడ బాటిల్ మొత్తం ప్లెయిన్గా కనిపిస్తుందని నేను గోల్డ్ కలర్తో ఇలా డాట్స్ అయితే పెట్టేస్తున్నాను. చిన్న ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని టీవీ ముందు కానీ ఎక్కడైనా టేబుల్ పైన పెడితే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.